నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు భూ వివాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహ నిర్మాణానికి ఎంపీ కేసినేని చిన్ని భూమి పూజ. హైదరాబాద్ తరహాలోని విజయవాడ గణేష్ ఉత్సవాలు కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయని హర్షం. విజయవాడ నగరంలో పర్యటించిన సినీ నటి అనసూయ. బీసెంట్ రోడ్డు నందు శుభప్రదం షాపింగ్ మాల్ అనసూయ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం. విజయవాడ ఇంద్రకీలాద్రికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్. ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కృతనిశ్చయంతో ఉందని స్పష్టీకరణ. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి ఆంధ్రప్రదేశ్ ను భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకుల అరాచకాలు పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని, వారి నల్ల చట్టాలను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తున్నామని ఆయన అన్నారు. నేడు నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి ప్రజావేదిక సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక నల్ల చట్టమని, ప్రజల ఆస్తులను కాజేసేందుకే, వారిలో భయాందోళనలు సృష్టించేందుకే దానిని తెచ్చారని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చామని గుర్తు చేశారు. 7 నెలలుగా వచ్చాను, ఇంకా నాకు 8 నెలలు పడుతుంది. 7 నెలలు వస్తే ఇప్పుడు మీరు చూస్తే 6,887 గ్రామాల్లో సర్వేలు చేశాం. 29,04,000 పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఇంకో పక్క అందులో క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ కొడితే అసలు రికార్డులో మీద మీ పేరు మారిందా కూడా చెప్పే పరిస్థితి వస్తుంది. అక్కడ కంప్యూటర్ కూడా ఎవడో మార్చకుండా అక్కడ కూడా మీరు చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. అంత మునుపు కూడా ఎవరంటే వాళ్ళు మార్చేసిన తర్వాత అడిగితే సమాధానం కూడా చెప్పకుండా ఎవరు మార్చారని కూడా తెలియకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ సమస్య లేదు. ఎవరైనా ఎక్కడన్నా కలబెడితే కంప్యూటర్ ఎవరు కలబెట్టారో చెప్పే పరిస్థితి వస్తుంది. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇంకా 8 నెలలు నాకు పడుతుంది. 8 నెలల్లో నేను పూర్తి చేస్తే మార్చి 2027కి ఇప్పటి నుంచి 9,833 గ్రామాల్లో 72,07,605 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల. అది ఇస్తే నాకు ఒక తృప్తి. నేను ఒక మంచి పని చేసి శాశ్వతంగా రైతులకు విముక్తి చేసిన వాడిని అవుతాను. తప్పకుండా చేసి నా యొక్క నిజాయితీ నిరూపించుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో రాష్ట్రంలో 428 గ్రామాలు విజయవాడ లేబర్ కాలనీ గ్రౌండ్ లో డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహ నిర్మాణానికి ఎంపీ కేసినేని చిన్ని భూమి పూజ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా ఇక్కడ మట్టి గణపతిని ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు. గత ఏడాది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుకల్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ హిత వినాయక విగ్రహాలని వాడాలని పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ తరహాలోని విజయవాడ గణేష్ ఉత్సవాలు కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ లేబర్ కాలనీ గ్రౌండ్ లో డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. సంస్థ 6వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్యే బుద్ధ వెంకన్న, డుండి గణేష్ సేవా సమితి ప్రతినిధులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా ఇక్కడ మట్టి గణపతిని ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు. యథావిధిగా గణేష్ని పూజించుకుని రేపు రాబోయే వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని స్థాపించుకుంటాం. దానిలో భాగంగా ఇవాళ భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. 72 అడుగుల విగ్రహం, అన్నిటికన్నా ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహం. గత సంవత్సరం కూడా మనం చూసాం. ఈ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని
ఆ నిమజ్జనం కూడా చక్కటి పద్ధతుల్లో ఇక్కడ చేసుకున్నాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విగ్రహాన్ని సందర్శించారు. వారు ఆ రోజు అందరికీ ఒకటే పిలిపించారు, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పెట్టుకుందాం. తప్పకుండా అందరం కూడా ఈ సంవత్సరం కూడా యథావిధిగా మన ఇళ్లల్లో పూజించే గణేశునితో సహా అందరినీ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తీసుకొస్తే పొల్యూషన్ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంటుంది. ముఖ్యంగా విజయవాడ నగరం, ఈ విజయవాడ నగరంలో మనం చూస్తే అన్ని మతాల వాళ్ళు కూడా అన్ని పండుగలు క్రమం తప్పకుండా చేసుకుంటాం. వినాయక చవితి కానీ, దసరా కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ అందరం కూడా ఈ విజయవాడ నగరానికి ఉన్న విశిష్టత ఏంటంటే మత సామరస్యాన్ని కాపాడుకుంటూ సోదర సోదరీమణుల్లాగా అన్ని పండుగలు జరుపుకుంటాం. ఆ జరుపుకునే కార్యక్రమం మనం ఏ కార్యక్రమం అయినా మొదలు పెడతాం. అటువంటిది ఈ రోజున మరి ఈ మొట్టమొదటి పండుగైన గణపతి దేవుణ్ణి 72 అడుగుల విగ్రహాన్ని డూండి గణేష్ సేవా సమితి ప్రతి సంవత్సరం జరిపినట్లుగానే మరి ఇక్కడ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం. మనం హైదరాబాద్లో గతంలో ఖైరతాబాద్ గణేశుడిని చూసేవాళ్ళం. మరి ఇవాళ మన విజయవాడకి ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం దేనిలో కూడా చిన్న కాదన్నట్లుగా మనం కూడా ఒక పెద్ద విగ్రహాన్ని ఈ రోజున మనం డూండి రాకేష్ గారు ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ డూండి గణేష్ సమితి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమం మనం ఎందుకు జరుపుకుంటున్నాం మనందరికీ తెలుసు. వర్షాలు పడాలి, మరి రైతన్నలు పంటలు మొదలు పెడతా ఉన్నారు. అదేవిధంగా విద్యలకు అధిపతి కూడా మనం గణేశుడి పేరు చెప్పుకుంటాం. ఇవాళ స్కూల్స్ మొట్టమొదటి పూజ వినాయకుడికే చేస్తూ ఉంటాం. అటువంటిది అమరావతికి అనేక విఘ్నాలు కల్పించినా కూడా ఆ పార్టీ నాయకులందరినీ కూడా కాదు, ఈ అమరావతిని దేవుడే కాపాడతాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ప్రకారం కానీ, బీజేపీ ప్రకారం కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. అటువంటిది ఈరోజు అందరూ కూడా పెద్ద వినాయకుడు అంటే పండగ అంటే హైదరాబాద్లోని మన ఖైరతాబాద్ గణాన్ని పూజించేవాళ్ళు. కానీ ఇక్కడ కూడా మన రాష్ట్రంలో ఇంతమంది ఉన్న చోట మనందరం కూడా ఒక భారీ వినాయకుడిని పెడదాం, అది కూడా ఎకో ఫ్రెండ్లీ మొదలు పెడదామని చెప్పి మిత్రులందరం కూడా అనుకొని ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ గణనాథుని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం 72 అడుగుల భారీ గణనాథుని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం శ్రీ పంచముఖ వరసిద్ధి గణపతి మహాగణపతి నమూనా పేరుతో ఈరోజు నమూనాను కూడా ఎంపీ గారు గద్దె అనురాధ గారు, అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులు బుద్ధా వెంకన్న గారు అందరి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ నుంచి 2 నెలల పాటు దాదాపు 150 మంది కార్మికులు శ్రమించి ఈ 72 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఏదైతే వినాయక చవితికి నమూనాగా మిగిలిపోయే పండగని 11 రోజులు మగవాళ్ళ మనసులు దోచే అధునాతన వస్త్ర శ్రేణితో నగరంలోని బీసెంట్ రోడ్డు నందు శుభప్రదం షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది. లేడీస్ ఫస్ట్, ఫ్యాషన్ లో బెస్ట్ అనే ట్యాగ్ లైన్ తో ఏర్పాటైన నూతన షాపింగ్ మాల్ ను సినీ నటి అనసూయ లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చీరలు, డ్రెస్ మెటీరియల్స్, 1 గ్రామ్ జ్యువెలరీని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా అనసూయ పేర్కొన్నారు. బీసెంట్ రోడ్ మోడర్న్ సూపర్ మార్కెట్ సమీపంలో నూతనంగా శుభప్రదం షోరూమ్ ను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి శుభప్రదం షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూమ్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల చీరలను పరిశీలించడంతో పాటు వాటి నాణ్యత, ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఇల్లైన విజయవాడలో శుభప్రదం వారు అందించిన ఎరుపు, ఆకుపచ్చ రంగుల చీర కట్టుకుని రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. లేడీస్ ఫస్ట్, ఫ్యాషన్ లో బెస్ట్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ షోరూమ్ లోని కలెక్షన్స్ ధరలు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని, ఇక్కడి ధరలు చాలా అందుబాటులో ఉన్నాయని కొనియాడారు. విజయవాడ మహిళల కోసం త్వరలోనే తాను కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారని అనసూయ పేర్కొన్నారు. ముందుగా అందరికీ మీరు హెడ్లైన్ వేసుకుంటారు నాకు తెలుసు, బట్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ సారీ, కొంచెం లేట్ అయిపోయింది. ఏంటంటే మన అమ్మవారి ఇంట్లో అంటే విజయవాడలో చక్కగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చీర పంపించారు మన శుభప్రదం వాళ్ళు. దాన్ని స్టైల్ చేసుకోవాలి, నేను కనీసం 4 సార్లు జడ తీసి మీకోసం చక్కగా రెడీ అయ్యి కొంచెం లేట్ అయిపోయింది. ఐఎమ్ రియలీ సారీ. దానికి కూడా మళ్ళీ ట్రాఫిక్. నేనేదో ఓవర్ కాన్ఫిడెన్స్తో పర్లేదులే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనుకున్నది 25 నిమిషాలు పడుతుంది. సో అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. బట్ మీరు అయినా కూడా మన శుభప్రదం ఫ్యామిలీకి అండ్ నాకు ఇంత మంచి వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా విజయవాడ మీడియా ప్రతినిధులందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్.
అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. శుభప్రదం లేడీస్ ఫస్ట్, ఇంకా నెక్స్ట్ ట్యాగ్లైన్ అనుకున్నా ఫ్యాషన్ లో బెస్ట్. యా, సో దమ్మున్న శుభప్రదం విజయవాడలో లేడీస్ ఫస్ట్, ఫ్యాషన్ లో బెస్ట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ హియర్ టుడే టు పార్టిసిపేట్ ఇన్ ద గ్రాండ్ లాంచ్. అండ్ మన సత్యనారాయణ అలక గారు, మనందరం ఇష్టంగా సత్యబాబు గారు అని పిలుచుకుంటాం, ఆయన, సతీమణి సునీత గారు, అలాగే గణేశ్వర్ గారు అలక, అండ్ దెన్ సునీత గారు, సారీ భవానీ గారు, అండ్ దెన్ రోహన్ అలక, దిస్ ఎంటైర్ ఫ్యామిలీ. అసలు డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదు చూస్తుంటే, బట్ కొంచెం కన్ఫ్యూజన్ మీ ఇద్దరు విషయంలో. తోడిగోడలు అనుకున్నా కానీ అత్తగారంట. ఇంట్రెస్ట్ స్టైలిష్ అత్తగారు అంటే ఇలాగే ఉంటుంది. మీలాగానే విజయవాడలో ప్రతి ఫ్యామిలీ ఫ్యాషనబుల్గా అయిపోవాలి మన శుభప్రదం వచ్చిన తర్వాత. ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్ విత్ ద ప్రైజెస్ చెప్తున్నా. అఫ్ కోర్స్ చైర్మన్ ఈరోజు అనసూయ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది బేసెంట్ రోడ్లో ఇక్కడ మాకున్న స్థలంలో అతి గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ చొప్పున ఒక షోరూమ్ మాకు లభ్యమైంది. మేము యాక్చువల్గా షాపింగ్ మాల్ అని మొత్తం ఆల్ వెరైటీస్ పెడతారని ప్రయత్నం చేశాం, కానీ ఇక్కడ మాకు ఎంతే జాగా దొరికింది కాబట్టి ఈ జాగా తగ్గట్టుగా కంప్లీట్గా లేడీస్ కాన్సెప్ట్లో ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ 99 రూపాయల నుంచి అప్ టు 40,000 వరకు మనకి శారీస్ కానివ్వండి, చుడిదార్స్ కానీ, వెస్ట్రన్ వేర్, అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ, బ్లౌజెస్, కంప్లీట్గా లేడీస్ వేర్ సంబంధించి ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఇది 4వ షోరూమ్ అండి శుభప్రదం. ముఖ్యంగా ఈ షోరూము మేము ఇంత సమయంలో 4వ షోరూమ్ ప్రారంభం చేయడానికి అతి ముఖ్య కారణం మేము జెన్యూన్గా ప్రాఫిట్ చేస్తామండి. అలాగే నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి మనకి ప్రోడక్ట్స్. విజయవాడ ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కృతనిశ్చయంతో ఉందని, సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. జూలై 15 లోపు ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ డ్రాప్ నమూనా సిద్ధం కావాలని, శ్రావణ మాసంలోగా నూతన లడ్డుపోటు అన్నదాన భక్తుల కోసం వినియోగంలోనికి తేవాలని అధికారులకు సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న పోటు అన్నప్రసాద భవన నిర్మాణ పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ పరిశీలించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, డిప్యూటీ ఈవో కిషోర్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమ, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఆలయ ఇంజనీరింగ్ సిబ్బంది పరిశీలనలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా కమిషనర్ మొదట నూతన లడ్డుపోటు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు ఆశించిన స్థాయిలో వేగంగా జరగకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను స్వయంగా ఇన్నిసార్లు పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నా ఇంకా పనులు కొనసాగుతూనే ఉండడం ఏమిటి అని ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మౌలిక వసతుల్ని పెంచడంలో భాగంగా అన్నదానం కాంప్లెక్స్, అదేవిధంగా పోటు ప్రసాదశాల నిర్మాణాల గతంలోనే చేపట్టడం జరిగింది. అయితే త్వరలో దసరా నవరాత్రులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీటిని వీలైనంత త్వరితంగా ఈ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయవలసి ఉంది. సివిల్ వర్క్స్ దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. ఇంకా కొన్ని చోట్ల విండోలు, కిటికీలు, ద్వారాలు, అదేవిధంగా రంగులు, కొన్ని మైనర్ వర్క్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తొందరగా పూర్తి చేయమని ఈ దేవస్థానం ఇంజనీర్లని ఈరోజు చూసి ఆదేశించడం జరిగింది. ఈ రెండు కూడా ఇటు పోటు ప్రసాదశాల, అదేవిధంగా అన్నదానం కాంప్లెక్స్ ఈ దసరా ఉత్సవాల్లోనే భక్తులకు వినియోగంలో తేవడానికి అన్ని రకాల ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ సమయానికి వినియోగంలోకి రావాలని చెప్పాం. ఈ శ్రావణ మాసంలోనే వీటిని ప్రారంభం చేయగలమని ఆశిస్తూ ఉన్నాం. తప్పనిసరి ఈ లోపుగా ఏ పనులు ఉన్నప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా పూర్తి చేయాలని దేవస్థానం అధికారుల్ని, అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. అవునండి, జూలైలో పూర్తి చేయమని చెప్పడం జరిగింది. కొంచెం నా అబ్జర్వేషన్ కూడా కొంచెం ఆలస్యం జరిగింది. ఈ పనుల్లో అవ్వాల్సిన కాలానికి పూర్తి చేయలేకపోయారు. అంచేత ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శ్రావణ మాసంలో ప్రారంభించే విధంగా ఎట్టి పరిస్థితులను పూర్తి చేయాలని గట్టిగా నేను
చెప్పడం జరిగింది. ఎలివేటెడ్ ఫుడ్ కాంప్లెక్స్ అనేది ఒక పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్గా మారింది. ఎలివేటెడ్ ఫుడ్ కాంప్లెక్స్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేస్తారు, అసలు దాన్ని వినియోగిస్తారా లేదా దాన్ని కూడా ఏమైనా షాపింగ్ కాంప్లెక్స్ ఇచ్చేసి అదే కొన్న వాళ్ళకి ఏవైతే ఎంక్రోచ్మెంట్లు తీసేసారో అదే పరిస్థితిలో మళ్ళీ ఎంక్రోచ్ చేసిన పరిస్థితి? ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ అనేది గతంలో ఏంటంటే పూర్తి స్థాయిలో ప్లానింగ్ ఒక ప్రజలందరూ బిఎల్ఓలకు సహకరించారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని ఫైజర్పేట, సెంట్రల్ నియోజకవర్గంలోని అయోధ్య నగర్, లోటస్ ల్యాండ్ మార్క్, తూర్పు నియోజకవర్గంలోని పటమట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. బిఎల్ఓలు నిర్వహిస్తున్న విధులు, ప్రజల స్పందన, ఫారాల సేకరణ పురోగతి తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ 3 నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతి సాధిస్తుండడం అభినందనీయమని అన్నారు. యువతరానికి అన్నమయ్య సంకీర్తనల సాహిత్యం, సంగీత మాధుర్యంపై అవగాహన, అన్నమాచార్యుల ఉన్నతమైన ఆధ్యాత్మిక, మానవీయ విలువల పరిచయం చేయాలనే ఆశయంతో ఈ నెల 16 నుంచి 29వ తేదీ వరకు అన్నమయ్య సంకీర్తనల ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు చెప్పారు. శిక్షణ అనంతరం 29వ తేదీన భారీ కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తామన్నారు. యువతరానికి అన్నమయ్య సంకీర్తనల సాహిత్యం, సంగీత మాధుర్యంపై అవగాహన, అన్నమాచార్యుల ఉన్నతమైన ఆధ్యాత్మిక, మానవీయ విలువల పరిచయం చేయాలనే ఆశయంతో ఈ నెల 16 నుంచి 29వ తేదీ వరకు అన్నమయ్య సంకీర్తనల ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు చెప్పారు. కేబిఎన్ కళాశాలలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేబిఎన్ కళాశాల, భాషా సాంస్కృతిక శాఖ, అన్నమాచార్య భావన వాహిని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. క్రితం స్ఫురణకు వచ్చింది. అది ఎలాగంటే ఎవరో తట్టి లేపుతున్నట్టుగా లేచేదాన్ని 2:30-3:30 ప్రాంతంలో. అప్పుడు రాద్దామని చెప్పి నేను పెన్ను పెడితే నాకు వచ్చిన ఈ అన్నమ గాయత్రి ఒక సంస్కృత పండితుడికి చూపించాను, ప్రహ్లాద శర్మ గారని. ఆయన చూసి, ఇది భగవంతుడు నీకు ఇచ్చిన ప్రసాదమమ్మ, ఇప్పటి నుండి నువ్వు నీ కచేరీలు ఈ మంత్రంతో ప్రారంభించు, ఏ కార్యక్రమమైనా అని చెప్పడంతో నేను అన్నమ గాయత్రితో ఈరోజు ఈ సమావేశాన్ని కూడా ప్రారంభించడం మీ అందరికీ ఒకసారి వినతి చేస్తున్నాను. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం, దాదాపు 76లో నా బిఏ అయిపోగానే నాకు తొలి స్కాలర్షిప్ వచ్చింది. టీటీడీ వారు ఇచ్చిన తొలి స్కాలర్షిప్. అది అందుకుని అన్నమాచార్య కీర్తనలు అధ్యయనం చేశాను. కాలేజీలో చేరిన తర్వాత ఫ్రెండ్స్, లెక్చరర్స్ ప్రోద్బలంతో సినిమా పాటలు కూడా పాడాను. అంత నా మనసులో అయితే లేదు. వాళ్ళ ప్రోద్బలంతో పాడాను. వాళ్ళ ప్రోద్బలంతో నాకు ఒక కోరిక కూడా మొదలైంది, ఏమనంటే సినిమాలో పాడాలి అన్నది. కానీ ఈ కోర్స్ కంప్లీట్ అయ్యాక తిరుమల తిరుపతి దేవస్థానం వారిది ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి మరి కారణభూతురాలైనటువంటి పద్మశ్రీ శోభరాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి పెద్దలు రామకృష్ణ గారికి, అదేవిధంగా నారాయణ గారికి, ట్రస్టీ నందకుమార్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈనాడు అన్నమయ్య గారి గురించి మనం చెప్పుకోవాలి అంటే ఆయన ఒక సాహిత్యకారుడిగానే కాకుండా, సంగీతకారుడిగానే కాకుండా ఒక సోషల్ రిఫార్మర్ ఆయన సాహిత్యంలో మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయన వైష్ణవ భక్తుడైనప్పటికీ రమారమి 35,000 సంకీర్తనలు ఆయన రచించారు అంటే దాన్ని మనందరం కూడా గర్వంగాను గొప్పగాను చెప్పుకుంటూ భావితరానికి ఉన్నటువంటి సంకీర్తన యొక్క విలువల్ని తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా శోభరాజు గారు ఈ 16 రోజుల పాటు కూడా నిర్వహిస్తారు. దానికి యువతరమే కాకుండా అందరూ కూడా ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి కేబిఎన్ కాలేజీలో
సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఉండేటువంటి ఈ శిక్షణా కార్యక్రమంలో వారందరూ కూడా పాల్గొవచ్చు. వారందరూ కూడా నమోదు చేసుకు 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం, సమస్యలను వెంటనే పరిష్కరించడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని ఎమ్మెల్యే ఉమా తెలిపారు. ప్రజలకు చేరువయ్యేందుకు నేడు 30వ డివిజన్ దేవీనగర్ ఫస్ట్ లైన్ నందు నూతన డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు. డివిజన్ పార్టీ కార్యాలయాలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రాలుగా పనిచేస్తాయని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 30వ డివిజన్ దేవీనగర్ ఫస్ట్ లైన్ నందు నూతన డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ పారదర్శకంగా జవాబుదారీతనంతో పాలన అందిస్తుందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం, సమస్యలను వెంటనే పరిష్కరించడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి ఇవాళ ప్రజల్లో ఉన్నాం. నిత్యం ప్రజలకి జవాబుదారితనంగా కార్పొరేటరు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు కూడా ప్రజలకి జవాబుదారితనంగా ఉండి పనిచేస్తూ ఉన్నాం. మాకు తెలుగుదేశం పార్టీకి పదవి ఒక అలంకారం కాదు, ఒక బాధ్యత. ఈ పదవి ప్రజలకి నిత్యం కూడా అందుబాటులో ఉండటం అనేది ప్రతి స్థాయిలో కూడా జరుగుద్ది. డివిజన్ స్థాయి డివిజన్ పార్టీ అధ్యక్షులు కార్యాలయాలు పెట్టుకొని ఆ కార్యాలయాల ద్వారా ఎప్పుడు ఏ కంప్లైంట్ వచ్చినా ఆ కంప్లైంట్ని శాసనసభ్యుని కార్యాలయానికి, అలాగే ఇంకా ఎంపీ కార్యాలయం వెళ్ళాల్సి ఉంటే ఎంపీ కార్యాలయానికి పంపించి ఆ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ చాలా సంతోషం. ప్రతి శుక్రవారం మా కార్యాలయంలో ప్రజా దర్బార్ అని ఏదైతే నిర్వహిస్తూ ఉన్నామో ఆ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారితనంగా ముందుకెళ్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా దాదాపు 15 కోట్ల రూపాయలు ఇవాళకి ప్రజలకు సహాయం చేశాం. అలాగే పెన్షన్లు 3,000 4,000 చేసాం. పొద్దున్నే 6 గంటలకల్లా ఉదయం ఇంటికి తీసుకెళ్ళిస్తున్నాం. వికలాంగులకి, దివ్యాంగులకి 6,000 రూపాయలు చేసాం, 3,000ది. అట్లాగే బెడ్ రీడన్ వాళ్ళకి 10,000, తలసేమియా వాళ్ళకి 15,000. ఈ విధంగా పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు పెంచాం. అట్లాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది బిడ్డలకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నాం. మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టాం. ఇలా ప్రతి హామీని నెరవేర్చి ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే ఇవాళ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయిపోయినాయి. విజయవాడ కార్పొరేషన్ పరిధి పూర్తయిపోయింది. రాబోయే కొద్ది రోజులు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 62% ఓటర్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు, ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులు సమన్వయంతో పనిచేసి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పటమటలంక సవానీ కేతన్ రోడ్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా సమస్యలను తెలుసుకుంటూనే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 62% డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో గత 4 ఎన్నికలుగా ఇక్కడ పోలింగ్ శాతం స్థిరంగా దాదాపు 186,000 ఓట్లుగా నమోదవుతుందని, వలసలు మరియు మరణాల వల్ల ఓట్ల సంఖ్య మారుతుంటుందని వివరించారు. విజయవాడలో ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ అని ఈ సవరణ ప్రక్రియ ద్వారా దాదాపు 75% ఓట్లు నిర్ధారణ అయితే అది ఖచ్చితమైన జాబితా అవుతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు, ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులు సమన్వయంతో పనిచేసి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని కోరారు. ఈ రోజుకి 62% డిజిటలైజేషన్ అయింది. అంటే 62% ఓట్లు కన్ఫర్మ్ అయినాయి. ఇంకా కూడా మనకి ఈ తూర్పు నియోజకవర్గంలో నేను అనేక పర్యాయాలు పోటీ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా 2,98,000, 2,65,000 మధ్యలో ఓట్లు ప్రతి ఎలక్షన్కి ఉంటాయి. అక్కడ ఆ నెంబర్ ఎంత ఉన్నా ఇక్కడ మాకు పోల్ అయ్యే శాతం మాత్రం ఇప్పుడు కూడా పోలింగు 186,000 ఓట్లు పోల్ అవుతున్నాయి. అంటే దాంట్లో డెత్తులు ఉండనివ్వండి, కొందరు వలసలు వెళ్ళిపోనివ్వండి,
ఐడెంటిఫై కానివ్వండి ఏదన్నా కానీ. ఇప్పుడు ఆ రకంగా చూస్తే మాకు ఇప్పుడు అది ఒక ఎలక్షన్ కాదు, 4 ఎలక్షన్లోనూ కూడా ఖచ్చితంగా 1,86,000 చిల్లర ఓట్లే పోలయ్యాయి. ఒక 100 మారినాయి తప్ప ఒకసారి 1,86,500 ఉండొచ్చు, ఒకసారి 1,86,800 ఉండొచ్చు, లేదా 1,86,200 ఉండొచ్చు. 1,86,000 మాత్రం కామన్. సో అది ఒక ఎలక్షన్ 4 ఎలక్షన్ కూడా అటాక్ జరగటం వల్ల ఇప్పుడు ఈ లిస్టు ద్వారా పర్ఫెక్ట్గా అసలు ఎంతమంది ఓటర్లు ఇక్కడ ఉన్నారో, ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని కూడా తెలిసే అవకాశం ఉంది. కనీసం నా లెక్కలో నాకు ఇక్కడ కంటెస్ట్ చేసిన నా అనుభవం ప్రకారం 75% అటు ఇటుగా +1% వస్తే అది పర్ఫెక్ట్ లిస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విజయవాడ ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ. నియోజకవర్గంలోని 9వ డివిజన్ పడమటలంక ప్రాంతంలో మరి ఇక్కడ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎస్ఆర్ స్కీమ్లు దానిలో భాగంగానే ఈ రోజున మా ఎమ్మెల్యే గారు మరి తూర్పు నియోజకవర్గంలో అనేక డివిజన్లు తిరిగి ఇక్కడికి ఈ డివిజన్కి కూడా రావడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ 9వ డివిజన్ పడమటలంక ప్రాంతమే కాదు, కొంత బయట ఓటింగ్ కూడా కలుస్తుంది. 8 ఇదంతా మరి ఆయన నాయకత్వంలో అందరం కూడా మేము ఈ యొక్క సర్కార్యక్రమంలో పాల్గొని ఏదైతే డివిజన్ అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ డివిజన్ కమిటీ అందరం కూడా కలిసికట్టుగా ఈ పని చేస్తున్నాం. ఏదైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కానీ ఇతర ప్రాంతం నుండి ఇక్కడ ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తరఫున వచ్చినట్టు బిఎల్ఏలు అందరం కలిసి మూకుమ్మడిగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే ఈ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిందో దానికి తగ్గట్టుగానే తూర్పు నియోజకవర్గంలో మరి గతంలో ఏదైతే శతాబ్ది ప్రస్థానంలోకి అడుగు పెడుతున్న గాంధీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆర్థికంగా మరింత పటిష్టంగా ఎదుగుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో విశ్వసనీయ సంస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. బ్యాంకుపై ఇటీవల కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, సహకార శాఖతో పాటు సంబంధిత అధికారులు పలుమార్లు విచారణ జరిపి ఎలాంటి అక్రమాలు అవకతవకలు లేవని స్పష్టంగా నిర్ధారించినప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకు పాలకవర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. 1928లో స్థాపితమైన గాంధీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ త్వరలోని శతాబ్ది సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా సంస్థ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. 2022లో తాను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలకవర్గం, ఉద్యోగులు, సీఈఓ పద్మిని, సిఓఓ శివప్రసాద్ సమిష్టి కృషితో బ్యాంకు అన్ని రంగాల అభివృద్ధి సాధించిందన్నారు. విస్తరణ కార్యక్రమంలో భాగంగా నూజివీడు హనుమాన్ జంక్షన్ శాఖలను నూతన భవనంలోకి మార్చిన సందర్భంగా ఈ నెల 10న నూజివీడులో మరియు ఈ నెల 17న హనుమాన్ జంక్షన్ లో ఖాతాదారుల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 2022లో నేను చైర్మన్ అవటం కానీ నేను చైర్మన్ అయిన కాడి నుంచి పాలకవర్గ సభ్యులతో ఎంప్లాయీస్ మరియు మా సిఇఓ గారు అయినటువంటి పద్మిని, సిఓఓ గారు అయినటువంటి శివప్రసాద్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ బ్యాంకుని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే రేపు మాది నూజివీడు శాఖ కొత్త భవనంలోకి అడుగు పెట్టబోతున్నాం. అదేవిధంగా రేపు 17వ తారీఖున హనుమాన్ జంక్షన్ కొత్త భవనంలోకి అడుగు పెట్టబోతున్నాం. తర్వాత మీరందరూ వచ్చారు, చూశారు. ఇక్కడ ఇది మెయిన్ హెడ్ ఆఫీసు. ఇక్కడ ఈ బిల్డింగ్ సరిపోకపోనందువల్ల పటమట్లో 1440 గజాలు కొనడం జరిగింది. అక్కడ పటమట బ్రాంచి సెంట్రల్ ఆఫీసు కన్స్ట్రక్షన్ త్వరలో చేపట్టాలి. వైస్ చైర్మన్ నేను. ఈ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు స్థాపించి 98 ఏళ్ళు క్రాస్ అయిందండి. ఈ 98 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఆనాడు స్థాపించినటువంటి బ్యాంకు ఒక చిన్న పెంకుటిల్లో చిన్న గుడిసెలాగా ఉండేది ఆ బ్యాంకు. కేవలం 5 లక్షల డిపాజిట్తో ప్రారంభమైన ఈ బ్యాంకు, 5,000 రూపాయల లోన్తో ప్రారంభమైనటువంటి బ్యాంకు ఇవాళ 1,50,00,000
2 కోట్ల దాకా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 698 కోట్ల రూపాయలు డిపాజిట్స్ సేకరించడం జరిగిందండి. ఇది ఈ రోజుకి 104 మంది సభ్యత్వం ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారండి దీంట్లో. దాని తర్వాత సుమారుగా మనకి 22,000 మంది ఏ గ్రేడ్ సభ్యులు ఉన్నారండి. దీనికి ఏ గ్రేడ్ సభ్యులు 22 మంది. మొత్తం బ్యాంకు హెడ్ ఆఫీసు ఇదండి. 13 బ్రాంచీలు ఉన్నాయండి. ఈ 13 బ్రాంచీలు కూడా 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయండి. గుంటూరు, విశాఖపట్నం, ఈ ఉభయ జిల్లాలో మన కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు కలిపితే 6 జిల్లాల్లో బ్రాంచ్లు ఉన్నాయండి. బ్రాంచుల్లో సొంత భవనాలు, హెడ్ ఆఫీస్ సొంత భవనం, సీనియర్ సొంత. ప్రభుత్వం మాట తప్పిందని నమ్మక సంస్థకు దాసోహం అని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. మీటర్లు పెడితే పగలగొట్టాలని పిలుపు నేడు బలవంతంగా ప్రజల కళ్ళు మీటర్లు ప్రతి ఇంటికి బిగించడానికి ప్రయత్నిస్తారు. స్మార్ట్ మీటర్ల బిగింపు మీటర్లు తొలగించాలని వారు డిమాండ్ చేశారు. శ్రీ భవన్ నందు విషయంలో వారు మాట్లాడుతూ కూటమిగా విద్యుత్ బాధుడు ఎక్కువైందని 21,000 సర్దుబాటు ఛార్జీలపై పడిందన్నారు. ఛార్జీలు పెంచామని పాలకులు చేస్తున్న ప్రకటనలు మోసం. స్మార్ట్ మీటర్లపై తప్పిందన్నారు. ఆదాని సేకి ఒప్పందం కప్పిపుచ్చుకుంటుందని విద్యుత్ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. అది తిరోగమన నివేదిక కాదు, రాష్ట్రాన్ని వెనక్కి నెట్టే మాత్రమే ఏళ్ల పాలనలో ఉన్నాయి. అబద్ధాలు, మోసపూరితాలు, ప్రజలని మభ్యపరిచేటువంటి విషయాలతో నివేదిక ముందు గత ప్రభుత్వం విద్యుత్ రంగం బాధుడే బాధుడు 32,000 కోట్ల గత ప్రభుత్వం పెంచింది. మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు భారం కాదు తగ్గిస్తామని చంద్రబాబు పార్టీలు హామీ ఇచ్చినాయి. ఇప్పుడు విద్యుత్ మంత్రి గారు రోజు చెప్తున్నారు మేము పెంచలేదు, తగ్గి. ఇది పచ్చి అబద్ధం. అంతేకాదు పైసలు ద్వారా తగ్గించామంటున్నారు. కూడా ప్రజల ప్రకటన మాత్రమే. అలాగే సుమారుగా ఒక్కొక్క యూనిట్కి విజయ డైరీ చైర్మన్ గా చలసాని ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని టీడీపీ కృష్ణా జిల్లా మండల అధ్యక్షుడు వీరపనేని శివరం ప్రసాద్ ఆరోపించారు. ఒకప్పుడు విజయవాడ మార్కెట్ లో 1,00,000 లీటర్లుగా ఉన్న విజయపాల అమ్మకాలు ప్రస్తుతం 67,000 లీటర్లకు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పిస్తూ డైరీలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. శ్రీనివాస్ నగర్ బ్యాంకు కాలనీ 5వ రోడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ కృష్ణా జిల్లా మండల అధ్యక్షుడు వీరపనేని శివరం ప్రసాద్ కు మాట్లాడుతూ విజయ పాలనలో నాణ్యత ఆలోపించిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, వీరవల్లిలో ఎకరం 30 లక్షలు పలికే భూమిని 70 లక్షలకు కొనుగోలు చేసి ఎలాంటి టెండర్లు లేకుండానే ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారని విమర్శించారు. విజయ పాలన నాణ్యత జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరపాలని, ఇందులో భాగంగా చైర్మన్ పిఏ డ్రైవర్ ను కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. గతంలో 94 నుంచి 90 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగు యువత కార్యదర్శిగా పనిచేశాను. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి పామర్ నియోజకవర్గం కృష్ణా జిల్లా తోట్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా పెనంగూరు గ్రామం మాది. మా పెనంగూరు గ్రామంలో ఉన్నటువంటి
కృష్ణా మిల్క్ యూనియన్కి అనుబంధంగా ఉన్నటువంటి సంఘానికి అధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు కృష్ణా మిల్క్ యూనియన్ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు మండవ జానకిరామయ్య గారు అనే వ్యక్తి, మొవ గ్రామానికి చెందిన వ్యక్తి, పామరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి వచ్చి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తాం. నష్టాల్లో ఉన్న విజయ డైరీని లాభాల బాటలో పండించి రైతులకు రూపాయికి 32 పైసలు అంటే 32% బోనస్ 10 సంవత్సరం ఇచ్చే విధంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా. తరువాత ముఖ్యంగా ఈ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది మా పామర్రు నియోజకవర్గానికి దీనికి అనుబంధం చాలా ఎక్కువ. ఎందుకంటే 1963లో కృష్ణా మిల్క్ యూనియన్ అనేది మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది పామర్లో. తర్వాత దాని రెండవ యూనిట్ స్టార్ట్ అయింది వీరంకలాకులో. ఆ రెండు కూడా మా పామర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మహానుభావుడు, రైతు పక్షపాతి, రైతు బాంధవుడు కాకాని వెంకటరత్నం గారు దాన్ని విజయవాడ నగరానికి తీసుకురావడం, ఆ రకంగా ఈ కృష్ణా మిల్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఏర్పాటులో కాకాని వెంకటరత్నం గారితో పాటు వీరపనేని జస్వంతరావు గారు, గుడ్లవల్లూరుకు చెందిన అనేక మంది ప్రముఖులు, అనేక మంది కష్టం వాళ్ళ ఈ కృష్ణా మిల్క్ యూనియన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి యూనియన్కి ఆ రోజున ఒక చలసాని ఆంజనేయులు గారు అనే వ్యక్తి 2019 మేలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, భూ వివాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహ నిర్మాణానికి ఎంపీ కేసినేని చిన్ని భూమి పూజ. హైదరాబాద్ తరహాలోని విజయవాడ గణేష్ ఉత్సవాలు కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయని హర్షం. విజయవాడ నగరంలో పర్యటించిన సినీ నటి అనసూయ. బీసెంట్ రోడ్డు నందు శుభప్రదం షాపింగ్ మాల్ అనసూయ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం. విజయవాడ ఇంద్రకీలాద్రికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్. ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కృతనిశ్చయంతో ఉందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.